ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి గురించిన అంశాలను ప్రస్తావించారు. కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే. చర్చను ప్రారంభించింది ఈయనే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమను పట్టించుకోలేదని, సినిమా పెద్దలు జగన్ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిరంజీవి గట్టిగా పట్టుబడ్డడం వల్లే జగన్మోహన్ రెడ్డి చివరకు సినీ ప్రముఖులను కలిశారని ఈయన అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యనే బాలకృష్ణ ఖండించడానికి, చిరంజీవి పాత్రను తక్కువ చేయడానికి మరియు జగన్ను సైకో అని సంబోధించడానికి దారితీసింది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతి భద్రతలపై జరిగిన చర్చ సందర్భంగా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సైకో అని సంబోధించారు. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని. దీనికి కారణం తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధుల బృందాన్ని, ముఖ్యంగా చిరంజీవి నేతృత్వంలోని బృందాన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో కలవడానికి నిరాకరించడం లేదా తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి సంఘటనలను బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన సరిగ్గా లేదని, అందుకే ఆయనను సైకో అని పేర్కొనడానికి కారణమని బాలకృష్ణ ఆరోపించారు. దీనికి వైసీపీ వాళ్లు స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు టికెట్ ధరల అంశంపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని బాలకృష్ణ ప్రస్తావించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సినీ ప్రముఖులను అవమానించినా, ముఖ్యమంత్రిని కలవడానికి ఇష్టపడకపోయినా చిరంజీవితో సహా సినీ పరిశ్రమ నుండి ఎవ్వరూ గట్టిగా మాట్లాడలేదని లేదా పట్టుబడ్డలేదని బాలకృష్ణ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఎవ్వరూ గట్టిగా నిలదీయలేదని ఆయన అన్నారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. బాలకృష్ణ ప్రసంగంలో సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసిన జాబితాలో తన పేరు అంటే బాలకృష్ణ పేరు 9వ స్థానంలో ఉందని, దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ మరియు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు స్పందిస్తూ చిరంజీవి విడుదల చేసిన ప్రకటనని గనక మనం గమనిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా నిర్మాణ వ్యయాలు పెరగడం, టికెట్ ధరలు తక్కువగా ఉండడం వంటి సమస్యలపై చర్చించడానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, డివివి దానయ్య మూవీస్ ప్రతినిధులు మొదలైనవారు తనను కలిసి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. వారి కోరిక మేరకు తాను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పెర్ని నానితో మాట్లాడానని, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను ఒంటరిగా లంచ్ మీటింగ్కు ఆహ్వానించారని చిరంజీవి తెలిపారు. ఆ భేటీలో జగన్మోహన్ రెడ్డి తమను ఏమాత్రం అవమానించలేదని, అత్యంత గౌరవంగా చూశారని స్పష్టం చేశారు. పరిశ్రమ సమస్యలను తాను వివరించానని, పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనే వార్తలకు ముగింపు పలకడానికి పరిశ్రమ తరపున అందరూ కలిసి ఒకసారి మిమ్మల్ని కలవాలని కోరానని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత కోవిడ్ నిబంధనల కారణంగా కేవలం 5గురు మాత్రమే రావాలని పెర్ని నాని తెలియజేశారు. ఆ సమయంలో బాలకృష్ణను కూడా సంప్రదించడానికి ప్రయత్నించినా వీలు కాలేదని చెప్పారు. తన చొరవ, విజ్ఞప్తి వల్లే జగన్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపుకు సానుకూల నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం పరిశ్రమకు కొంత ఉపశమనం ఇచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. టికెట్ ధరలు పెంపుదల వల్ల తన సినిమా వాల్తేరు వీరయ్యతో పాటు బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి వంటి సినిమాలు కూడా ప్రయోజనం పొందాయని, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చాయని చిరంజీవి గుర్తుచేశారు. బాలకృష్ణ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు సత్యాన్ని ప్రజలకు తెలియజేయడానికే
తాను ఈ ప్రకటన చేశానని చిరంజీవి వివరించారు. వివరణ ఇచ్చే సమయానికి చిరంజీవి దేశంలో లేరని, విదేశాల్లో ఉన్నానని, అందుకే వాస్తవాలను పత్రికా ప్రకటన ద్వారా ప్రజల ముందు ఉంచాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంపై ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ నేరుగా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు లేదా స్పందించలేదు. బాలకృష్ణ వ్యాఖ్యలు, ఆ తర్వాత చిరంజీవి వివరణ ఇచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక పక్క తన అన్న చిరంజీవిని, మరొక పక్క తమ కూటమి భాగస్వామి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడాల్సిన సున్నితమైన రాజకీయ పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మౌనం వహించి ఈ వివాదం మరింత పెద్దది కాకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా వార్తా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జనసేన పార్టీ ప్రతినిధులు మాత్రం ఈ అంశంపై స్పందిస్తూ బాలకృష్ణ తీరును ఖండించడం జరిగింది. అయితే ఈ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆ సమయంలో సభలో మౌనం వహించారు. ఈ అంశంపై ఆయన కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కూటమిలో అంతర్గత సున్నితత్వం కారణంగా బహిరంగంగా మాట్లాడకుండా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చారు. చివరికి ఈ వివాదం అసెంబ్లీ చర్చల నుండి మీడియా చర్చలకు, ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో అభిమానుల మధ్య వాదోపవాదాలకు దారితీసినా కూటమి నాయకత్వం తెర వెనక ఈ సమస్యను చల్లార్చే ప్రయత్నం చేసింది. బాలకృష్ణకు వ్యక్తిగత స్థాయిలో నచ్చచెప్పి రాజకీయంగా పొత్తుకు ఎలాంటి నష్టం కలగకుండా డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగారు. చిరంజీవి వివరణతో ఈ టికెట్ ధరల వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే రాజకీయాల్లో సినీ గ్లామర్ మరియు కుటుంబ బంధాలు మరియు కూటమి ధర్మాలు ఎంత సున్నితమైన అంశాలో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. నా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు ఎవరిని సమర్థిస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్. నమస్తే.